మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి నుంచి దేవుని మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క ఉపదేశము అనుసరించాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని, దేవుని సంకల్పంతో అడుగులు ముందుకు వేయాలని ఆశించిన ప్రతి ఒక్కరితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉద్దేశాలు ఈ విధంగా తెలియజేయబడుచును. ప్రియులారా, మొదటి వచనం నుండి నేను దేవుని మాటలు చదువుతాను. ప్రవక్తయే కానీ, కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియను కానీ మత్కార్యమును కానీ సంభవించినను, అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలా అనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హద్దుకొని ఉండవలెను. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు నమ్మిన దేవుని మార్గంలో నుండి నిన్ను ప్రక్కకు నెట్టివేయాలని ఎన్నో ప్రయత్నాలు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు నిన్ను తీసుకువెళ్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకొని దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు గత కాలంలో వెరుగని ఒక మార్పును, ఒక ఆత్మీయ నడిపింపును నీవు కలిగి దేవుని మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని కంటే కూడా ఇంకా ఎన్నో మహా గొప్ప కార్యాలు లోకంలో జరుగుతున్నట్టు, లోకంలో అవి నిన్ను బలపరుస్తున్నట్టు, లోకంలో అవి నీ అవసరాలు తీరుస్తున్నట్టు, ఈ లోకంలో చాలామంది శకునగాండ్రులు, గారిడి విద్య కలిగినటువంటి వారు, మంత్రతంత్రాలు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఏవేవో చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లోక మహత్కార్యాలు,